అన్నీ ఉపయోగిస్తున్నాడు. రామాయణంలో ఒక మంచి కథ ఒకటి ఉంటుంది. రావణాసురుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడంట. రాముల వారు లక్ష్మణ స్వామికి చెప్పారంట, చూడు రావణుడు ఎంత దుర్మార్గుడైనా గొప్ప జ్ఞాని, గొప్ప తపస్వి, జ్ఞాన సారం ఏదన్నా జీవితంలో అనుభవించాడు కదా, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే తెలుసుకో, మనం ఉపయోగించుకుంటాం, ప్రపంచానికి ఇస్తామన్నాడు రాముల వారు. అంటే లక్ష్మణుడికి ఇష్టపడలేదు, పోయి వాడు దుర్మార్గుడు, వాడి దగ్గరికి పోయి జ్ఞానసారం ఏంటి అడిగేది అని చెప్పి సరే అన్నగారు చెప్పారు కదా అని వెళ్ళాడంట. రావణాసురుడు తలపక్కన కూర్చొని ఓరి దుర్మార్గుడా, ఓరి నీచుడా, ఓరి నికృష్ణుడా, నువ్వు అయినా కొంచెం తపస్వివి, జ్ఞానివి, జ్ఞానసారం ఏదైనా ఉంటే కొంచెం ఇవ్వు అన్నాడు. ఎవరైనా అట్లా అడిగితే జ్ఞానం ఇస్తారండి? రావణాసురుడు తల తిప్పుకున్నాడు, ఏం మాట్లాడలేదు. రాముల వారి దగ్గరికి వచ్చేసి చచ్చేటప్పుడు కూడా వాడికి అహంకారం పోలేదు, జ్ఞానసారం ఏమి ఇవ్వలేదు అన్నాడు. మరి పరమాత్మ ఆయనకు అన్నీ తెలుసు, ఈయన ఎట్టడిగాడు అన్నీ తెలుసు. ఎట్టడిగావు నాయన అంటే ఇట్ట అడిగాను అన్నాడంట. జ్ఞానం అడిగే పద్ధతి కాదు, ఎవరి దగ్గర నుంచి అన్నా జ్ఞానం అడుగుతున్నామంటే ఆ వ్యక్తి గురువు, మనం శిష్యులం, నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి రాముల వారు వెళ్ళి కోదండం పక్కన పెట్టి రావణాసురుడి పాదాల దగ్గర కూర్చున్నాడంట. ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక జీవితానికి కూడా వస్తారు, ఏదో ఛాలెంజింగ్గా. అది కాదు, భగవంతుడి గీతలో చెప్పాడు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షింతే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వినయంతో విధేయతతో శరణాగతి పొంది సేవలు చేసి పరిప్రశ్న, అప్పుడు వినమ్రతతో ప్రశ్నలు అడగాలంట గురువుని. జ్ఞానం అడిగే పద్ధతి ఇది కాదు అని కోదండం పక్కన పెట్టి రాముల వారు రావణాసురుడి పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి దానవేంద్ర అంటూ సంబోధించాడంట. నీకు నాకు ఏ రకమైన శత్రుత్వం లేదు, నా భార్యను అపహరించడం వల్ల యుద్ధం చేశాను, అయినా గొప్ప తపస్వివి, గొప్ప జ్ఞానివి, జ్ఞాన సారం ఏదన్నా ఉంటే నాకివ్వు, నేను ఉపయోగించుకుని ప్రపంచానికి ఇస్తానన్నాడంట రాముల వారు. దానికి రావణాసురుడు అసురుని అయినాలతోటి, మీకు మీ సోదరుడికి ఎంత వ్యత్యాసం ఉంది స్వామి, దేవదేవుడు మీరంటారు, ధర్మానికి ప్రభు అంటారు, నేను చెయ్యని అపరాధం లేదు, అటువంటి నా దగ్గరకు వచ్చి నా పాదాల దగ్గర కూర్చొని చేతులు జోడించి జ్ఞాన సారాన్ని అడుగుతున్నారంటే మీ మహోన్నత హృదయానికి వేరే తార్కాణం లేదు. అయినా జీవితం చివరి దశలో ఉన్నాను, గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇవ్వలేదు, నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఒక్కటే. ఏంటది అంటే, మంచి పనులు చేసి పుణ్యం సంపాదించి ఆనందంగా జీవించడానికి మనిషి ఉత్సాహపడ్డు, చెడ్డ పనులు చేసి పాపాలు మూట కట్టుకొని కష్టాలు కొని తెచ్చుకునేదానికి బాగా ఉత్సాహపడతాడు. ఇది నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం. సీతను అపహరించడానికి పడ్డటువంటి ఉత్సాహం తిరిగి సీతమ్మ తల్లిని మీకు అప్పగించడానికి నేను పడలేదు. దానివల్ల నాకు నా పరివారానికి ఏమైందో చూడండి. దయచేసి నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం ఒకటే, మీకు కాదు సుమా, ప్రపంచానికి చెప్పండి, మంచి పనులు చేయడానికి ఉత్సాహపడమని చెప్పండి, చెడ్డ పనులు చేయడానికి ఉత్సాహపడద్దని చెప్పండి. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అన్నాడు. ఇదే నేను అర్థం చేసుకున్న జ్ఞాన సారం అన్నాడు. సో అందువల్ల మరి మనం మంచి పనులు చేయాలా, చెడ్డ పనులు చేయాలా అంటే ఈ మానసిక స్థితికి బట్టి ఆధారపడి ఉంటుంది. మనసు బలహీనంగా ఉందనుకోండి, చెడు పక్కకే ఎక్కువ లాగేస్తుంది. భగవంతుడి గీతలో చెప్తారు, చాలామంది వచ్చి మా దగ్గర కూడా అడుగుతారు, గురుగారు మంచి జన్మలు ఎత్తడానికి చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటో చెప్తారా, ఏమైనా చేయి చూసి చెప్తారా, లేకపోతే నా హెరస్కోప్ చూసి చెప్తారా? భగవంతుడు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పాడు. ఏమని చెప్పాడు? కారణం గుణసంగదోషం అసద్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే వాడు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి వాడు చేస్తాడు? వాళ్ళు ఉండే గుణాలు. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యం వల్ల వస్తాయి. ఇప్పుడు ఎవడైనా మంచి జాకీ చాన్ సినిమా, ఫైటింగ్ సినిమా చూసి వచ్చాడు అనుకోండి, రోడ్డుకి అడ్డంగా నడుస్తాడు, మనం హార్న్ కొడితే వాడు ఎటు చూస్తాడు. మనం కొంచెం వీడు ఇప్పుడే జాకీ చాన్ సినిమా చూసి వచ్చాడని అర్థం చేసుకొని, నాయన మీరు వెళ్ళండి, నమస్కారం బాబు మీరు వెళ్ళండి, లేకపోతే వాడు మూవ్ ఆన్ ఫైటింగ్ చేసేస్తాడు మనతో. దేనికి వచ్చిన తలకాయ నొప్పి? మనమే తగ్గితే పోతుంది. ఎందువల్ల? వాడి సాంగత్యాన్ని బట్టి వాడు ఆ రకంగా ప్రవర్తిస్తున్నాడు. సో చెడు సాంగత్యం చేస్తే మనలో చెడు భావనలు వస్తాయి.
ఆ చెడు భావనల వల్ల పాపాలు చేస్తారు. దాని పర్యవసానం ఏంటి? కష్టాలు. అన్ని పాపాలు చేసి శివరాత్రి రోజు నేను గుడికి వెళ్ళిపోయి మొక్కేశాను కాబట్టి నాకు అన్ని మంచి జరగాల, మంచి జరగకపోతే శివుడే లేడు. అదేం న్యాయమయ్యా? మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తుంది, సపోర్ట్ చెట్టు రాదు కదా. నువ్వు అన్ని పాప పనులు చేసి నేను జస్ట్ ఓం నమ శివాయ అనగానే శివుడు నా పాపాలన్నీ కడిగేయాలంటే ఎట్ట కుదురుతుంది? ఈ తత్వం అంతా సరిగ్గా అవగాహన లేని దానివల్ల ఇంకొకరు రెడీగా ఉంటారు. మీ దేవుడి దగ్గరికి వెళ్తే మీకు కష్టాలే, మా దేవుడి దగ్గరికి వస్తే పెద్ద టిన్నులు ఫెనాయిల్ డబ్బా పెట్టుకొని ఉన్నాడు కడిగేయడానికి పాపాలు, అది చేయండి అంటాడు. వీడు మూర్ఖుడు. నిజంగా ఫెనాయిల్ డబ్బాతో కడిగితే పాపాలు పోతాయా పోవాలా ఇది తెలీదు. ఆధ్యాత్మికంగా ఎంత మూర్ఖత్వంలో ఉన్నాం మనం అంటే స్వామి ప్రభుపాదుల వరకు ఉదాహరణ ఇస్తారు తమాషగా. ఎవడో కూర్చున్న కొమ్మని నరుకుతున్నాడంట. పోయే బాద్సార్ చెప్పాడంట, ఒరే కూర్చున్న కొమ్మ నరుకుతున్నావు, పడిపోతే నట్టెదురుద్దురా పో అన్నాడు. నాన్న బాబు, ఇక్కడ ప్రవచనం జరుగుతుంటే మీరేందా ఫోన్లు తీసుకుని ఆటలు ఇవన్నీ? ఏ ప్రదేశంలో ఏం చేయాలనే సంస్కారం ఉండాలి బాబు. ప్రపంచమంతా ఉంది ఆ చెత్త. మందిరంలో కూడా ఏదేదో మంచి సత్సంగ ఇక్కడ కూడా అటువంటి వాతావరణం జరుపుతారేంటి? సో వాళ్ళు ఆ పోయే బాద్సారి కూర్చున్న కొమ్మ నరుకుతున్నా పడిపోతావురా అన్నాడు. బొబ్బా నీ పని నువ్వు చూసుకో అన్నాడు. కొంచెంసేపు కొమ్మ నరికేశాడు, కింద పడ్డాడు, నడ్డు ఎదిరింది. ఆ చెప్పిన వ్యక్తి వెనకాల పరిగెత్తుకుంటూ పోయి కాళ్ళు పట్టుకున్నాడు. ఇందాక పోపమన్నావు, ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు ఏంటి అంటే, మీరు సామాన్యులు కాదు, జరగబోయే భవిష్యత్తు చెప్పారన్నాడు. ఒరే మూర్ఖుడా, కూర్చున్న కొమ్మ నరికితే పడిపోతావని తెలియనట్టు మూర్ఖుడా, నాకు తెలియదురా, నా కాళ్ళు వదిలిపెట్టి నాకు చాలా పనులు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా జీరో నాలెడ్జ్ అండి. నిజంగానే దేవుళ్ళని మార్చేస్తే, ఏదో పొలిటికల్ పార్టీలు మార్చేస్తే బిందె చెంబు ఇస్తా అన్నారు, అట్టేమన్నా జరిగిపోద్దా? అవగాహన లేదు ఎవరికి. ఒకే యూనివర్సల్ లా, ఒకే భగవంతుడు, సృష్టికర్త ఒకే చట్టం. మంచి చేస్తే మంచి ఫలితం పొందుతావు, చెడు చేస్తే చెడు ఫలితం పొందుతావు. అంతేగాని నువ్వు అన్ని పాపాలు చేసేస్తే మా దేవుడు మీ పాపాలు కడిగేస్తాడు, మీ అది చేసేస్తాడు, ఇవేమీ లేవు. మీరు శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య సకల శాస్త్రాలు చూడండి, కర్మ సిద్ధాంతం ఒక్కటే. నిజంగా నువ్వు పాపాలు చేసేస్తే, ఇప్పుడు పాపం దేన్ని అన్నారు మీకు వివరిస్తాను. ఎవరికన్నా వేరే వ్యక్తికి కష్టం కలిగిస్తే దాన్ని పాపం అన్నారు, అవునా కాదా? కురుక్షేత్రంలో కర్ణుడి రథము భూమిలోకి కూరుకుపోయింది. అర్జునుడిని తీసుకెళ్లి కృష్ణుడు చెప్పాడు కర్ణుడిని చంపేయమన్నాడు. చంపేయమంటే కర్ణుడు అన్నాడు, నా రథం భూమిలోని కూరుకొని పోయి ఉంటే మీ శిష్యుడిని తెచ్చి నన్ను చంపేయమంటున్నావు, ఇదేమన్నా న్యాయమా స్వామి అని చెప్పి కృష్ణుడితో అన్నాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, ధర్మము నీతి గురించి నాకు చెప్పేంతటి వాడివయ్యావా కన్నా? నిండు సభలో ద్రౌపది బట్టలు ఒలిచేసి దుర్యోధనుని తొడల మీద కూర్చోబెట్టుకోమని ఆలోచన దుర్యోధనుడికి కలిగించింది నువ్వు. అప్పుడేమైంది ధర్మం గురించి? ఒక స్త్రీని నిండు సభలో, ఎంత నీచమైనటువంటి ప్రక్రియ అది. నువ్వే ఆలోచన దుర్యోధనుడిని కల్పించావు, అప్పుడేమైంది ధర్మం? అభిమన్యుని వెనకాల నుంచి బాణాలు తుంచారు. నిరాయుధుడిని చేసే నిస్సహాయ స్థితిలో చిన్న అస్త్రాన్ని అర్పించుకున్నా ఇవ్వకుండా అతి నీచంగా చంపారు, అప్పుడేమైంది ధర్మం? నీ దగ్గరికి వచ్చేసరికి ధర్మం, నీతి ఇవన్నీ మాట్లాడుతున్నావు. అర్జున, ఆలస్యం చేయకుండా చంపు అన్నాడు. నేను ఒకసారి పులివెందుల్లో అక్కడ రంగనాథ స్వామి ఉత్సవాలు జరుగుతాయి, నన్ను ఉపన్యాసం పిలిస్తే ఈ కథ చెప్తే ఒక ఆయన అన్నాడు, కర్ణుడు అటు చేసుండొచ్చు, కృష్ణుడు అటు చేయకూడదు అన్నాడు. నేను అన్నాను, సరేనండి, మీ పక్కింటి ఆయన ఏదుకో కారణం వల్ల మిమ్మల్ని బాగా కొట్టేస్తే నేను కృష్ణుడిని విజ్ఞప్తి చేసుకుంటాను, ఆయన మీద ఏం చర్యలు తీసుకోవద్దని అన్నాను. అంటే అదట్టు కుదురుతుంది, నన్ను కొడితే వాడిని కొట్టాలా అన్నాడు. మరి నీకో న్యాయం, పాండవులకో న్యాయమా? ఎవరికే చట్టాలు మారవు, ఒకే చట్టం, యూనివర్సల్ లా. సో అందువల్ల ఏ దేవుడి దగ్గరికైనా పోయి నేను పాపాలు చేసేసాను, నువ్వు నన్ను కడిగేసే ఫెనాయిల్ తోటి అంటే అతను దేవుడే కాదు. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది. ఆ జడ్జి దగ్గరికి వెళ్ళి పాపాలు చేసినోడు జై జడ్జి, జై జై జడ్జి అంటే జడ్జి కేసులన్నీ మాఫీ చేస్తే ఆ జడ్జిని ఏమంటారు మీరు? కరప్ట్ ఫెలో అంటారు. దేవుడు కరప్ట్ కాదు, దేవుడు ధర్మంగా ఉండేవాడు.
తన మన ఏమీ ఉండవు. భగవద్గీతలో స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు, సమ్మోహం సర్వభూతేషు, నాకందరూ సమానులే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు, నాకందరూ సమానులే అని భగవద్గీతలో చెప్తున్నాడు. అది భగవంతుడు అంటే, అది దేవుడు అంటే. అన్ని పాపాలు చేసేసి నా దగ్గరికి వచ్చేస్తే నేను కడిగేస్తా అన్నాడంటే ఆ దేవుడే కాదు, ఆ ధర్మమే కాదు, దాన్ని మనం తిరస్కరించాలా, అది తిరస్కరించాలా. సో ఇవన్నీ శాస్త్రపరంగా తెలియదు కాబట్టి అమాయక జనాల్ని మోసం చేయడానికి హాస్పిటల్కి వెళ్తారు జ్వరం అని చెప్పి, డాక్టర్ ట్రీట్మెంట్ మొదలు పెడతాడు, నర్సు కూడా ప్రార్థన మొదలు పెడుతుంది. ఆమె వచ్చేసి ఏమంటుందంటే మీ గురించి ప్రార్థన చేస్తాను తగ్గిపోతాడు. టాబ్లెట్ ఇంజెక్షన్ ఇవ్వకుండా ప్రార్థన చేసి తగ్గించమనండి. ఒక పక్క ట్రీట్మెంట్ మొదలైతే 2వ రోజుకో 3వ రోజుకో జ్వరం తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఈ మూర్ఖులు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్తో తగ్గింది అనుకోరు, ప్రేయర్తో తగ్గిందని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే ఇంకొక దగ్గరికి వెళ్ళి ప్రవేశం చేస్తారు. మత మార్పిడి. ఎంత మూర్ఖత్వం, ఎంత మూర్ఖత్వం. దాంట్లో తప్పుకోలేదు, మనం ప్రచారం చేయట్లేదు ధర్మం గురించి. ఒరే ఇట్లంతా జరగదురా నాయనా, ఇది ధర్మం, ఇది కాదు. దాన్ని నిజంగా అటువంటిది ఏదన్నా ఉంటే ధర్మం, అదా ధర్మం. సో అందువల్ల మనం ఏంటి అంటే భగవద్గీత పరంగా ధర్మం ఏంటి అధర్మం ఏంటి అర్థం చేసుకోవాలా. సుఖ దుఃఖాల కారణం ఏంటి అంటే మనం చేసేటువంటి నడవడిక, సత్సాంగత్యం ద్వారా మనం ఏం తెలుసుకోవాలా, మనలో సద్భావనలు తెచ్చుకోవాలా, సద్భావనలు తెచ్చుకోవాలా. సాంగత్యమే అన్నిటికీ కారణం. ఒకసారి సౌనకాది ఋషులు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే బోర్డున వర్షం పడుతుంది. ఒక కుటీరం ఉంటే అక్కడ తలదాచుకునేదానికి వెళ్తే అక్కడ పంజరంలో ఒక చిలుక ఉంటుంది. ఈ సౌనకాది ఋషుల్ని చూసి ఆ చిలుక ఏమంటుంది తెలుసా, రేయ్ పొడి చేయండి రా, వీళ్ళని చంపేయండి రా, నరికేయండి రా. చిలక వీళ్ళకి వర్షంలో తడిచినా పర్లేదు, ఈ కర్ణ కఠోరమైన మాటలు వినలేకుండా ఉండామని అక్కడి నుంచి ఆ కుటీరం వదిలిపెట్టి వచ్చేస్తారు. ఇంకొంచెం దూరం వెళ్తే అక్కడ ఇంకో పర్ణ కుటీరం కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అక్కడ కూడా పంజరంలో చిలక ఉంటుంది. ఆ చిలక ఏమంటుందంటే, మునికుమారులారా స్వాగతం, ఆసీనులు కండి, ఏమన్నా ఆతిథ్యం స్వీకరిస్తారా అని చెప్పంటుంది చిలక. ఈ సౌనకాది ఋషులకు ఆశ్చర్యం వేసి అక్కడ చిలకే ఇక్కడ చిలకే, అక్కడేమో చంపేయండి పొడి చేయండి అంటుంది, ఇక్కడేమో ఇంత గౌరవంగా ఉంది ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆ చిలక ఏం చెప్తుందంటే, మేమిద్దరము ఒకే తల్లిదండ్రులకు పుట్టాము, విధివశాత్తు చిన్న వయసులోనే మా తల్లిదండ్రులు మరణించారు, మమ్మల్ని ఒక వేటగాడు బంధించాడు, ఒక నా సోదరుడిని అక్కడ ఉంచుకున్నాడు, నన్ను ఈ మునికుమారులకు అమ్మేశాడు, అక్కడేమో ఆ వేటగాడు చంపేయండి పొడి చేయండి అనే మాటలు రోజు అంటుంటాడు. అది ఆ చిలక విని నేర్చుకునేది. ఇక్కడ నేను మునికుమారుల దగ్గర ఉన్నాను, ఈ మునికుమారులు ఎప్పుడు కూడా స్వాగతం సుస్వాగతం, ఆసీనులు కండి, ఆతిథ్యం స్వీకరిస్తారా, ఇటువంటివి. అమ్మ ఒక 10 నిమిషాలు ఉంటే దర్శనం మళ్ళా ఓపెన్ చేస్తారు, నైవేద్యం జరుగుతుంది, తర్వాత స్వామివారికి ఊంజల్ సేవ ఉంటుంది, ఊంజల్ సేవ తర్వాత మీరు అందరికీ కూడా ఆశీర్వచనం సెటారి పెడతారు, తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. మాట్లాడకుండా ఒక్క 10 నిమిషాలు కూర్చోండమ్మా. సో అక్కడ ఒకే తల్లిదండ్రులకు పుట్టిన చిలక అక్కడ వేటగాడి యొక్క సాంగత్యం వల్ల చంపండి పొడవండి అని నేర్చుకునేది. ఇక్కడ సాధువుల యొక్క సాంగత్యం వల్ల ఇటువంటి మాటలు నేర్చుకుంది. సో దీన్ని బట్టి సాంగత్యాన్ని బట్టి మనకు చైతన్యం వస్తుంది, చైతన్యాన్ని బట్టి మనం కర్మలు చేస్తాము, కర్మలను బట్టి ఫలితాలు ఉంటాయి. సుఖ దుఃఖాలు కావాలంటే మన చేతుల్లోనే ఉంది, మనం చేసే కర్మలను బట్టి ఉంది, మనం చేసే కర్మలను బట్టి ఉంది. అందుకని సత్సంగానికి మనం ప్రాముఖ్యతనివ్వాలా, సత్సంగానికి ప్రాముఖ్యతనివ్వాలి. కర్మ మనం చేసుకున్న తర్వాత ఎవడు తప్పించుకోలేదు దాన్ని. ఒకసారి ఇదే పరమశివుడు పార్వతీదేవి నందివాహనం మీద వెళ్తూ ఉంటారు. ఒక బీద భిక్షువు చాలా నిస్సహాయ స్థితిలో అడుక్కుంటుంటాడు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి వాడి మీద కరుణ చూపించండి అంటే, అప్పుడు శివుడు అంటాడు, వాడు చేసుకున్న కర్మ మనం ఏం కాపాడలేమంటాడు. ఏంటి అంత కఠినంగా చెప్తారు, వాడి మీద కరుణ చూపించండి స్వామి అని చెప్పి ఆమె బ్రతిమాలుతుంది. అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే, ఒక పుచ్చకాయ, ఆ పుచ్చకాయ లోపలంతా వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, అది తీసుకెళ్ళి వాడికి ఇస్తాడు దానం. వాడు దాన్ని కోసి తినడానికి ప్రయత్నం చేస్తుంటే వాడి దారిద్ర్యం తీరిపోయేది. వాడు ఆ పుచ్చకాయ ఎవడో పావలాకో దుగ్గానికో ఎవరికో అమ్మేసి మళ్ళీ వచ్చి అడుగు తింటా కూర్చుంటాడు అనమాట. అప్పుడు పార్వతీదేవికి చెప్తాడు,
నేను చెప్పాను కదా వాడి వాడి కర్మ మనం ఏం చేయలేదని. నువ్వు సహాయపడమన్నావు, నేను ఇచ్చాను. వాడి కర్మ మనం ఏం చేయలేము. తర్వాత ఆచార్యులు ఇంకోటి కూడా చెప్తారు, 1000 దూడలు ఉన్నా కానీ 1000 ఆవులు ఉన్నా కానీ ఆ దూడలన్నింటినీ ఆవుల దగ్గరికి వదిలితే ఏ తల్లి దగ్గరికి ఆ దూడే వెళ్తుంది, మిస్ మ్యాచ్ అవ్వదు. 1000 ఉండి మందలో అట్లాగే కర్మ కూడా ఎవరు చేసుకున్నది వాళ్ళ దగ్గరికే వెళ్తుంది. ఒక్కోసారి కర్మ ఎట్లా జరుగుతుంది కూడా మనం ఊహించుకోలేదు. ఒకసారి స్వర్గంలో దేవతలకు మీటింగ్ జరుగుతుందంట. స్వర్గ ద్వారం మీద ఒక చిలుక ఉందంట. యమధర్మరాజు స్వర్గం లోపలికి వెళ్తూ ఆ చిలుకను చూసి నవ్వాడంట. ఆ యమధర్మరాజు ఎప్పుడైతే చిలుకను చూసి నవ్వాడో దాని గుండె వేగం కొట్టుకోవడం మొదలుపెట్టింది. అది గరుత్మంతుల వారి మీద విష్ణుమూర్తి వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ చిలుక గరుత్మంతుల వారి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు సహాయం చేయండి. ఏంటి ఆ సహాయం? యముడు లోపలికి వస్తూ నన్ను చూసి నవ్వాడు అంటే నాకేదో మూడింది, నన్ను కాపాడండి. ఎట్లా కాపాడమంటావు అని. యముడు స్వర్గంలో ఉన్నాడు, ఆయనకు అందనటువంటి దూరంలో నన్ను తీసుకెళ్ళి వదిలిపెడితే రక్షింపబడతాను. అప్పుడు గరుత్మంతులు అన్నారంట, నాకేం పెద్ద పని కాదు అది అని చెప్పి భుజాన్ని ఎక్కించుకొని 5 నిమిషాల్లో బ్రహ్మలోకానికి దాన్ని ఎత్తుకుపోయి వదిలేసి మళ్ళీ వచ్చేసారు. వాయువేగంతో వెళ్తారు కదా వాళ్ళు. మనోవేగం, వాయువేగం కన్నా మనోవేగంతో వెళ్తారు. వచ్చిన తర్వాత ఈ గరుత్మంతుల వారి కుతూహలంగా ఉందంట. ఆ చిలకను చూసి ఎప్పుడెప్పుడు నవ్వాడు తెలుసుకోవాలని. మీటింగ్ అయిపోయి దేవతలు అందరూ వచ్చారంట. వస్తే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి గరుత్మంతుల వారు, మీరు స్వర్గం లోపలికి వచ్చేటప్పుడు ఒక చిలుక ఉండింది, ఆ చిలుకను చూసి ఎందుకు నవ్వారు అన్నాడు. అంటే యమధర్మరాజు మళ్ళా చెప్పవయ్యా స్వామి, నాకు చాలా కుతూహలంగా ఉంది, టెన్షన్గా ఉంది అన్నాడంట. అప్పుడు యమధర్మరాజు చెప్పాడంట, 5 నిమిషాల క్రిందట స్వర్గంలో ఉన్న చిలుక జీవితం అంతా ప్రయాణించినా సత్యలోకానికి చేరుకోలేదు, బ్రహ్మలోకానికి చేరుకోలేదు. 5 నిమిషాలు అంత వేగంగా ఎట్లా అక్కడికి చేరుకుంటుంది? అక్కడ గండు పిల్లి దాన్ని చంపి తినేస్తుంది, అది ఎట్లా వీలవుతా అని దాన్ని చూసి నవ్వాను అన్నాడంట. అప్పుడు గరుత్మంతుడు అన్నాడంట, దాన్ని ఏదో కాపాడాలని నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చానంటే, అయ్యా దాని మృత్యుకి నువ్వే కారణమయ్యావని చెప్పాడు. దాని మృత్యుకి నువ్వే కారణమయ్యావని చెప్పాడు. ఇట్లాగా కర్మ. ఒక్కోసారి మనం ట్రైన్ మిస్ అయిపోయిందని చెప్పి భగవంతుని శాపనార్థాలు పెట్టేసి బస్సు ఎక్కేస్తాం. బస్సు ఎక్కేస్తే అదేదో యాక్సిడెంటో ఏదో ఒకటో. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఒక్కోసారి మనల్ని కాపాడడానికి భగవంతుడు ప్రయత్నించినా మనం బలవంతంగా పోతాం. ఆ దుఃఖంలో పడి అల్లాడడానికి మనం బలవంతంగా పోతాం. అందుకని భగవద్భక్తుడు ఈ తత్వం అంతా తెలుసుకొని ఏది జరిగినా నా మంచి కోసం, ఏది జరిగినా నా మంచి కోసం. ఒకసారి ఒక రాజు మంత్రి ఉన్నారంట. ఇద్దరు రోజు వేటకెళ్ళేవాళ్ళంట. అది అలవాటు వాళ్ళకి. ఒకరోజు వేటకెళ్తే ఒక నల్లత్రాసు రాజుగారి గుర్రాన్ని కాటైపోయిందంట. ఆయన ఆ గుర్రం తప్పించుకుంటూ రాజుగారి కింద పడేసింది. ఆ నల్లత్రాసు ఏం చేసిందంటే బొటనవేలు మీద కాటేసింది. ఆ రాజుగారు విషయం శరీరం అంతా పాకుతుందని ఆ వేలు ఖండించేశారు. మంత్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఏంటి రాజా అన్నాడు. అంటే జరిగింది చెప్పాడు. అప్పుడు మంత్రి అన్నాడు, అన్నీ మన మంచి కోసమే లేని అన్నాడు. నేను వేలు పోయి బాధపడుతూ ఉంటే అన్నీ మన మంచి కోసం అంటావా దుర్మార్గుడా అని చెప్పి అక్కడ సైనికులకు చెప్పాడు, ఈ మంత్రిని తీసుకెళ్లి చెరసాలో పడేయండి అన్నాడు. మరుసటి రోజు యథావిధిగా ఈయన వేటకెళ్ళాడు. అడవి జాతి మనుషులు కాళీమాతకు విగ్రహానికి బలివ్వాలని ఒక మానవ మృగం కోసం ఎత్తుతున్నారంట. ఈ రాజును చూసి ఆయనతో యుద్ధం చేశారు. ఈయన వేలు పోయింది కదా, ఓడిపోయాడు. ఆయన్ని బంధించేసి కాళీమాత విగ్రహానికి బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు. ఆ బలిపీఠం దగ్గరికి మంగళ స్నానం అంతా చేసి బలిపీఠం దగ్గరికి తీసుకెళ్లారంట. ఆ తల ఇంకా బలిపీఠం మీద పెట్టబోయేటప్పుడు అడవి జాతి మనుషుల్లో ఒకడు ఆపేయండి అన్నాడు. ఏమి అంటే ఆరోగ్యంగా ఉండే వ్యక్తినే బలివ్వాల, వీడి గాయమైంది, వేలు లేదు, బలివ్వడానికి అర్హుడు కాదు, వదిలేయండి అన్నాడు. అప్పుడు రాజు ఊపిరి పీల్చుకున్నాడట. మంత్రి చెప్పింది కరెక్టే, అన్నీ మన మంచి కోసం అన్నాడు. ఈ వేలు పోయింది కాబట్టి తల మిగిలింది అని చెప్పి పాశ్చాత్తాపంతో జైలు దగ్గరికి వచ్చి మంత్రిని విడుదల చేసి, నువ్వు అన్నమాట కరెక్టే, అన్నీ మన మంచి కోసమే, కానీ ఇంత మంచి మాట నువ్వు చెప్తే భగవంతుడు దేనికి ఒకరోజు నేను చెరసాల్లో పెట్టాడు అన్నాడు.
అప్పుడు మంత్రి అన్నాడంట, అన్నీ మన మంచి కోసం అన్నాడు. ఏం వెటకారాలు ఆడతావా అన్నాడంట. మళ్ళీ రాజుకు అర్థం కాలా, ఏం వెటకారాలు ఆడతావా అన్నాడంట. వెటకారాలు కాదు స్వామి, మీతో పాటు నేను కూడా వచ్చుంటే నన్ను బంధించుండే వాళ్ళు. మీ వేలు పోయింది కాబట్టి తల మిగిలింది, నాకు అన్నీ బాగున్నాయి కాబట్టి నా తల తీసేసి ఉండేవాళ్ళు. అన్నీ మన మంచి కోసమే స్వామి అన్నాడు. అన్నీ మన మంచి కోసమే అన్నాడు. సో ఈ రకంగా భగవంతుడు ఆయనకి శరణాగతి పొందితే గీతలో స్వామి చెప్పాడు, అనన్యశ్చింతయంతో మాం యజనాం పర్యుపాసతే తేషాపి నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతలో ఉంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నాడు. ఈ చింతల వల్ల వచ్చేదేంటి? బీపీలు, షుగర్లు, రోగాలు ఇవి వస్తాయి. ఆ చింతలన్నీ విడిచిపెట్టి స్వామి చింతలో ఉంటే మన యోగక్షేమాలు ఆయన చూసుకుంటాడని, ఆయన చూసుకుంటాడు. అందుకని పూర్ణ విశ్వాసంతో ఈరోజు మనందరం కూడా ఏంటి అంటే టీవీలో వచ్చే 3 క్షణాల అడ్వర్టైజ్మెంట్ నమ్మేస్తాం. వాడు అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తాడు, ఈ సోపు వాడితే నలుపు తెలుపు అంటాడు. అది కొని తిక్కుతాం అనమాట తోలుడేదాకా. సో వాటన్నిటి మీద విశ్వాసం పెడతాం, ఆ భగవంతుడి మీద పెట్టాం మనం. నేను ఆ వెనకాల ఏదో ఘాట్లో ఉపన్యాసం ఏమంటే ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాను. ఒక వర్తకుడు కృష్ణుడిని పూజించేవాడంట. ఒక సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందంట. తోటి వర్తకుడితో పోయి చెప్పుకున్నాడంట. మనం ఏంటంటే కష్టం వచ్చిందంటే ఎదుటోటి చెవులు కొరికేస్తాం. వాడు కష్టం అంతా ఇది వాడేమంటాడంటే, పోసి నీ కష్టాలు ఇంతేనా, నా కష్టాలు ఇన్నావు అంటే వాడు మొదలు పెడతాడు. నీకు 500 కేజీలు ఉంటే 1000 కేజీలు నేను ఎత్తిని పెట్టేస్తాడు కష్టాలు. ఎవడి కష్టాలు ఎవడు తీర్చలేదు. అందుకనే ముకుందమాలలో ప్రభుపాదులు గారు చెప్తారు, హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంతనం. మనందరం దీనులమే. దీనబంధువు ఎవరంటే ఆ కృష్ణుడు. ఆయనకి చెప్పుకుంటే మన కష్టాలు తీరుతాయి, కానీ ఒక దీనుడు ఇంకో దీనుడికి చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? ఈ వ్యాపారస్తుడు పోయి ఇంకో తోటి వ్యాపారస్తుడితో చెప్పుకున్నాడు, ఒరే ఈ సంవత్సరం వ్యాపారంలో నష్టం వచ్చిందిరా అన్నాడు. వాడేమన్నాడంటే, ఒరే నువ్వు ఎవరిని పూజిస్తావురా అన్నాడు. నేను కృష్ణుడిని పూజిస్తాను రా అన్నాడు. వాడన్నాడు, ఒరే మనం వ్యాపారస్తులు, కృష్ణుడి పూజ మనకు దేనికిరా? కృష్ణుడిని పూజిస్తే వైరాగ్యం ఇస్తాడు, భక్తి ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. ఇవన్నీ మనకి దేనికి? మనకు కావాల్సింది డబ్బు అన్నాడు. మరి ఎవరిని పూజించాలరా అన్నాడు. ఆయన భార్య ఉందే లక్ష్మి, ఆమెను పూజించాలా, కృష్ణుడితో మనకు పని లేదు అన్నాడు. వీడు నేరుగా మార్కెట్కి వెళ్ళిపోయి ఒక లక్ష్మీ విగ్రహం కొనుక్కునేసి ఇంటికి తెచ్చి పూజా గదిలో కృష్ణుడి విగ్రహం పక్కకు నెట్టేసి మధ్యలో సెంటర్లో లక్ష్మీదేవిని పెట్టి అగరత్తి వెలిగించి పెట్టాడు. అయితే గాలివాటానికి అగరత్తి పొగ లక్ష్మీ అమ్మవారి మీద వెళ్ళట్లేదు, కృష్ణుడి విగ్రహం మీదకి వెళ్తున్నాడు. వీడు మనసులో అనుకున్నాడు, ఆయన్ని పూజించకూడదంటే పొగ ఆయన మీదకి వెళ్తుందని చెప్పి అటు ఇటు చూశాడు. అక్కడ ఒత్తులు చేసుకునేదానికి దూది ఉందంట. ఆ దూది కొంచెం తీసుకొని కృష్ణుడు విగ్రహం ముక్కుల్లో దూపేశాడంట. అప్పుడు కృష్ణుడు, ఏరా భక్త ఏం కావాలి నీకు అన్నాడంట. ఇన్ని సంవత్సరాలు పూజిస్తే ఒక్కరోజు మాట్లాడలేదు, ఈ రోజు మాట్లాడుతున్నారేంటి స్వామి అంటే, అప్పుడు భగవంతుడు చెప్పాడు, ఇన్ని సంవత్సరాలు పూజించావు, నేనున్నానని అసలు గుర్తించలేదు, ఈ రోజే కదా నేనున్నానని గుర్తించి ముక్కులకు దూది దూపావు, అందుకని ఈరోజు స్పందిస్తున్నాను అన్నాడు. అందుకని నేను స్పందిస్తున్నాను అన్నాడండి. సో ఏదైనా కానీ పూజ, భగవత్ సేవ విశ్వాసంతో చేయాలా. సూర్యుడికి ఉదయించమని మనం చెప్తున్నామా? చంద్రుడికి రమ్మని మనం చెప్తున్నామా? వర్షాలు కురియమని మనం చెప్తున్నామా? వీటన్నిటినీ నడిపించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే భగవంతుడు. అది ఎవరు అంటే తద్విష్ణోర్ పరమం పదం అని వేదాలు చెప్తున్నాయి. కృష్ణస్తు భగవాను స్వయం అని వేదాలు చెప్తున్నాయి. మరి ఇంకా అంతకన్నా ఏం విశ్వాసం కావాలి చెప్పండి? ఒకసారి న్యూటన్ ఒక ఫ్రెండ్ ఉండేవాడంట, నాస్తికుడు. దేవుడి గురించి చెప్తే వినేవాడు కాడంట. దేవుడు ఏర్పడలే అనేవాడంట. ఒకరోజు న్యూటన్ ఆయన ఇంటికి విందుకు పిలిచాడంట. విందుకు పిలిచి హాల్లో మెకానికల్గా తిరిగే సౌర కుటుంబం తయారు చేసి పెట్టాడంట. ఆ నాస్తికుడు న్యూటన్ ఇంట్లోకి రాగానే ఆ మెకానికల్గా సౌర కుటుంబం తిరుగుతూ ఉంటే అప్పుడు ఆ నాస్తికుడు న్యూటన్తో అన్నాడంట, ఇది ఎవరు చేశారు, భలే తిరుగుతుంది అన్నాడు. న్యూటన్, ఏంటిది, ఎట్టొచ్చింది ఇక్కడికి, ఎవరు చేయలేదు దీన్ని, ఇది ఎట్టొచ్చింది ఇక్కడికి అన్నాడంట. ఆడికి కోపం వచ్చిందంట, నన్ను ఏమన్నా పూర్ణి చేయడానికి ఇంటికి వెతుకు పిలిచావా,
ఎవరు చేయకుండా ఎట్లా తయారవుతుంది, ఎవరు చేశారో చెప్పాడు. అరే నిజంగా చెప్తున్నా, ఎవరు చేయలేదు, ఎట్టొచ్చింది అన్నాడు. ఏయ్ నన్ను నిజంగా ఫూల్ చేయొద్దు, ఎవరు చేశారో చెప్పాను. అప్పుడు న్యూటన్ మూడోసారి ఏంటంటే చెప్పాడు, ఒక నమూనా సౌర కుటుంబమే ఎవరు చేయకుండా తయారు గావింపబడదంటున్నావు, మరి నిజమైన సౌర కుటుంబం ఎవరు చేయకుండా అది ఎట్లా తయారయ్యింది అని చెప్పి అడిగాడు. సింపుల్. ఈ మైక్ ఉంది, ఒక బుర్ర పని చేస్తేనే ఈ మైక్ తయారైంది. ఇది ఉంది, ఎవరో ఒకరు తయారు చేశారు. ఇది ఉంది, ఎవరో ఒకరు తయారు చేశారు. సో అట్లాగే దీన్ని కూడా ఒకడు తయారు చేశాడు, అదే భగవంతుడు. అదే క్రియేషన్ అంటే క్రియేటర్ ఉంటారు, క్రియేటర్ లేకుండా క్రియేషన్ లేదు, అది సత్యం. సో ఆ క్రియేటరే భగవంతుడు, మనందరినీ సృష్టించాడు. సో మనందరం ఉండేటువంటి ప్రదేశంలో అందరూ సుఖంగా ఉండడానికి ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. ఆ ధర్మం, నేను మొన్న కాలేజీకి వెళ్ళి పిల్లలకి ఉపన్యాసం చెప్తే వాళ్ళు చెప్పారు, ఆ ధర్మం, ఆ చట్టాలు, ప్రకృతి చట్టాలు ఎక్కడ ఉంటాయంటే భగవద్గీత దీంట్లో ఉన్నాయి. నువ్వు ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేస్తే ఆనందం పొందుతావు, ఏం చేస్తే దుఃఖాన్ని పొందుతావు. ప్రతిరోజు ఈ యొక్క శివరాత్రి రోజు సంకల్పం చేయండి, రోజు ఒక్క శ్లోకం అన్న భగవద్గీత చదవండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకునేదానికి, మనసులోని కల్ముషాలను తొలగించడానికి. నేను ఉపన్యాసం మొదట్లో చెప్పాను, ఏం చెప్పాను, మా ఇప్పుడు ఊంజల్ సేవ జరుగుతుంది, ఎవరు లేయద్దు, కూర్చోండి అమ్మా. స్వామివారికి ఊంజల్ సేవ జరుగుతుంది, అందరు కూర్చోండి. సో మనసుని మనం ఎట్లా శాంతిగా ఉంటారు, ఎట్లా మోక్షాన్ని పొందుతారు అని నారదులు వారు బ్రహ్మని అడిగితే బ్రహ్మ ఏం చెప్పాడు, హరినామ హరినామ హరినామైవ హి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతిరన్యత. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు. మరి హరినామాలు శతకోటి ఉన్నాయి, ఏది జపించాలంటే అప్పుడు ఈ మహామంత్రాన్ని ఇస్తాడు. అందరు నాతో చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది శౌరసకనాం కలికల్ముషనాశనం నాతరో పరతరో ఉపాయత్ సర్వవేదేషు దుచ్చతి. వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోటి లేదు. సో అందువల్ల చాలా సింపుల్. ఈ మంత్రం 108 సార్లు జపించడానికి 10 నిమిషాలు పడుతుంది. రోజు ఈ మంత్రం జపించి మీ రోజు ప్రారంభించండి, చాలా దివ్యంగా ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు అక్కడ కౌంటర్లో మంత్రం కార్డ్స్ ఉంటాయి, అది తీసుకొని వెళ్తే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి, అది గుర్తుండడానికి. తర్వాత స్వామి ప్రభుపాదుల వారి గ్రంథాలు ప్రపంచాన్ని మారుస్తూ ఉన్నాయి. అమెరికా, ఆఫ్రికా అన్ని దేశాల్లో ఆ పుస్తకాలు చదివి మారుతున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి రోజు రాలేరు ఉపన్యాసానికి, ఈరోజు శివరాత్రి కాబట్టి ఏదో వచ్చారు, 1-2 పుస్తకాలు కొనుక్కొని వెళ్ళండి. ఎప్పుడైనా మనసు బాగాలేకపోతే ఒక్క పేజీ చదవండి, నేను ఛాలెంజ్ చేస్తాను, మీ మనసు ఎంతో ప్రశాంతంగా మారుతుంది. ఎప్పుడు మనసు కల్ప